అమ్మవారి ఆరాధనతో సాగిన ఈ నవరాత్రులు 9వ రోజుకి చేరుకున్నాయి. శరన్నవరాత్రులలో 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి అత్యంత మహిమాన్వితమైనది. మానవ కోటిని పునీతులను చేయడానికి భగీరథుడు గంగను భూమి నుంచి దివికి తీసుకొచ్చింది కూడా ఈ రోజే. అయితే ఈ రోజున అమ్మవారు మహిషాసుర మర్దినిగా త్రిశూలంతో సింహవాహిని అయి దుష్ట శిక్షణ గావిస్తూ దర్శనమిస్తారు. అంతేకాకుండా ఈ రోజుకి మరొక విశేషం ఏంటి అంటే ఆయుధ పూజ. అయితే నా దేశంలో కూడా నా ప్రజలను కాపాడే ఆయుధాలు చాలానే ఉన్నాయి. త్రివిధ దళాలు అయిన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ దళాలు దేశ రక్షణలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. మరింత ముఖ్యంగా డిఆర్డిఓ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వంటి సంస్థలు పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి ద్వారా స్వదేశీ ఆయుధ వ్యవస్థలైన అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నిర్భయ్, బ్రహ్మోస్, ఎల్సిఏ తేజస్, అర్జున్, ఎంబీటీ, ఐఎన్ఎస్ విక్రాంత్, అరిహాన్ సబ్మెరైన్లను, అలాగే రస్తం యుఏవి వంటి ఆధునిక సాంకేతిక సాధనలను రూపొందించి దేశ రక్షణ శక్తిని మరింత బలోపేతం చేస్తున్నాయి. అదే విధంగా ఇటీవల ప్రారంభమైన సుదర్శన్ చక్ర మిషన్ వంటి ప్రాజెక్టులు ఆధునిక రక్షణ సాంకేతికతను మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయి. అయితే ఈ మహర్నవమి రోజున అమ్మవారి ఆశీర్వాదంతో భారతదేశానికి ధైర్యం, శక్తి, విజయాన్ని అందించాలని, ప్రతి భారతీయుడి హృదయాలలో ధర్మం, సత్యం నిలవాలని కోరుతూ అందరికీ హృదయపూర్వక మహర్నవమి శుభాకాంక్షలు.